వాళ్ళ దగ్గర జగన్మోహన్ రెడ్డితో పాటు దోపిడీకి సహకరించిన వాళ్ళు ఎవరున్నారో, జగన్మోహన్ రెడ్డి బందిపోటు గజ్జి దొంగ, అతను రాష్ట్ర సంపదను కొల్లగొట్టేశాడు, బయట నుంచి అప్పు కూడా తెచ్చి కొల్లగొట్టేశాడు. ఇప్పుడు దొంగోడు దొరికాడు, రికవరీ చేస్తారా చేయరా? ఎలా రికవరీ చేస్తారు? ఏమండి దొంగగారండి మీరు ఏం దొబ్బారు ఇచ్చేయండి అంటే ఇస్తాడా? మీరు చెప్పండి. ఫెడరల్ బిల్ అయితే ఇస్తాడు, చెప్తాడు బాబా అక్కడ పెట్టానండి ఆడికి అమ్మానండి అంటాడు. అవునా కదా? అలాగే వీళ్ళకి ఈడేం ప్రతి స్పెషాలిటీ ఏముంది? రూల్ ఈజ్ ఎ రూల్ ఆఫ్ ఆల్ అని కదా. మన రికవరీ బట్టలు ఇప్పకుండా మామూలు కొట్టచ్చు, మామూలు దొంగలు బట్టలు ఇప్పేసి కొడతారు, ఇతను బట్టలు ఇప్పకుండా కొట్టండి, పోలీసులకు అప్పచెప్పండి, రికవరీ చేయించండి. ఆ కర్ర తీసుకునేలాగా ఒకటి పెద్ద లాభపడ్డాడు వస్తేనే చెప్పేస్తాడని నాడు భయం కదా. 7 లక్షల కోట్లు వస్తాయి రికవరీ. ప్రత్యేక హోదా కావాలా మీకు? ప్రత్యేక హోదా కావాలా ఏంటండి? భారత ప్రభుత్వాన్ని మీరు విజ్ఞప్తి చేయొచ్చు, మాకు రావాల్సిన పన్నుల వాటాలో మాకు రావాల్సిన సొమ్ముని ఇంకా పేద రాష్ట్రం అయిన వాళ్ళు అది మా సోదర రాష్ట్రం తెలంగాణకి ఇచ్చేయండి అని చెప్పచ్చు ఉదారంగా. ఈ దొంగల దగ్గర రికవరీ చేసి ఆ మాట చెప్తే తెలంగాణ ప్రజలు కూడా సాహో ఆంధ్ర భోజా అని చెప్పేసి నీకు మంచి పాటలు పడతాం. ఈ గద్దర్లాటోళ్ళు ఇప్పుడు ఇంకో గద్దర్ అన్న ఉన్నాడు కదా, అభినవ గద్దర్ పాటలు మళ్ళీ మా చంద్ర అన్న అని పాడేస్తాడు పాట. నిజం, ఎందుకంటే మనవాళ్ళు కదండి, తెలంగాణ మన సోదరులు కదా. ఇప్పుడు ఈ దొంగోళ్ళ దగ్గర రికవరీ చేసి అన్న రికవరీ చేసిన సొమ్ము మేము తీసుకుంటాం, మాకు రావాల్సిన వాటా మీరు తీసుకోండి హాయిగా ఉండండి అని చెప్తే వాళ్ళు అంత సంతోషిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.